బ్రాడ్ కే టోపీ పెట్టిన కిక్కు. రెడీయా గంతరో? నువ్వు ఇలా నెలం తాకుండా అలాగే ఎగురుకుంటూ వెళ్తావా కిక్కో? ఉండు, ఇంతకీ అది సాధ్యం అంటావా? సాధ్యమే తమ్ముడు, నేను ఆల్రెడీ బ్యానర్ కూడా ఏర్పాటు చేశాను. ఓకే గంతరో, ఇక నేను మొదలు పెడతాను. సరే సరే బానే ఉంది కానీ నేను ఇప్పుడు వేడి వేడి పొటాటో తింటాను. వేడిగా ఉంది, వేడిగా ఉంది. లేదు గంతరో, నేను ఈ ప్రయత్నం చేయకుండా ఆగను. నన్ను నమ్ము. ఓకే, నువ్వు పొటాటో కూడా భలే తిన్నావులే. మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఏంటది? నేను బోల్ట్లన్నీ కరెక్ట్ గానే కదా బిగించా. చైన్కి గ్రీస్ కూడా వేశాను కదా. షెడ్ కదులుతుంది అనుకోలేదు. గంతర్, ఇలా జరగడానికి వీల్లేదు. ఏ డైరెక్షన్ లో ఎగిరినా కింద పడిపోతున్నాను. సరే ఇక నువ్వు చేయలేవులే గానీ నేను వేడి వేడి గారాలు తింటాను. ఓ వేడి 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 వేడిగా ఉంది. నేను ఇలా కింద పడిపోతున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది గంతర్. ఏం చేయమంటావు? ఎందుకు ఇలా జరుగుతోంది? కిక్కో, అంత తొందరపడ గంతర్, నేను ఆలోచిస్తున్నాను. కిక్ నువ్వు ఒకసారి చూడు. కిక్కు కిక్కు ఒకసారి అటు చూడు. తమ్ముడు ఆపుతావా? నువ్వు డిస్టర్బ్ చేయడం మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా నాతో. ఏంటిది? నేను కింద పడ్డాన్ని అందంగా ఎవరో షూట్ చేశారు. ఎవరదే? ఇది బ్రాడ్ సమర్పణ. నిన్ను. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. టైర్లు ఊడిపోతే ఏం జరుగుతుందో మీరందరూ చూడండి. గ్రీసిని తుడిస్తే ఎలా ఉంటుందో చూడండి. అలాగే కింద మేకులు పెడితే ఎలా ఉంటుందో చూడండి. ఇదే బ్రాడ్ సమర్పణ. ఇదే బ్రాడ్ సమర్పణ. ఇదే బ్రాడ్ సమర్పణ. కానీ ఎందుకని బ్రాడ్ ఇలా చేస్తున్నాడు చెప్పండి గంతర్. ఎలాగైనా సరే ఈ పనిని మనం. ఇదే బ్రాడ్ సమర్పణ. ఓకే బ్రాడ్, నీ పని అయిపోయింది. నేను ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించాను. ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు చెప్పు. ఎందుకంటే నాకు టైం పాస్ అవ్వాలి కాబట్టి. కావాలంటే నువ్వు కూడా ఈ కామెంట్స్ ని చదువు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళకి నేను ఏమి ఇస్తానో తెలుసా? ఈ బ్రాడ్ టీ షర్ట్లు ఇస్తాను. బాగుంది కదూ? వేడిగా ఉంది. నువ్వు ఇలాగే నన్ను ఏడిపిస్తూ ఉంటావని అనుకోకు. పద తమ్ముడు. వేడిగా ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడే నా ఆట ప్రారంభం. ఇదే బ్రాడ్ సమర్పణ. బ్రాడ్ సమర్పణ. ఇది బ్రాడ్ సమర్పణ. హే, నా నంబర్ ఏంటంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను కింద పడ్డప్పుడల్లా వాడు షూట్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు. ఏం చేద్దాం చెప్పు. ఏం కంగారు పడకో, దానికి నా దగ్గర ఒక మంచి మార్గం ఉంది. దీనికన్నా ఇంకా బెటర్ గా ఆలోచించాలి తమ్ముడు. నా ఇంట్లోనే ఇలా చేస్తే నేను ఊరుకుంటానా? వదలను. అంటే నువ్వు మళ్ళీ ట్రై చేసి పడిపోతున్నావా ఏంటి? ఇక నీ ఆటలు సాగవు బ్రాడ్. నా దగ్గరే నీ గేమ్లా.
సూపర్. అదర కొట్టేస్తున్నాడు. ఇదే బ్రాడ్ సమర్పణ, ఇదే బ్రాడ్ సమర్పణ, ఇదే బ్రాడ్ సమర్పణ, ఇదే బ్రాడ్ సమర్పణ. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. ఇక చాలు ఆపు బ్రాడ్, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడేగా స్టార్టింగ్. నీ పని అయిపోయింది. కిక్కు నువ్వు లోపలే ఉన్నావా? బ్రాడ్, కిక్కు భయపడుతున్నావా? నువ్వు ఇలా భయపడటం నేను ఎప్పుడు చూడలేదు. నేను వాడిని చూసి భయపడుతున్నానా? ఇది నాకు అవమానం. నేను నేలను తాకుండా స్కేటింగ్ చేస్తానని మాట ఇచ్చాను కదా. గంతర్, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఏదో ఒకటి చేసి తీరాలి. నేను నీ కళ్ళు తెరిపించానా? నువ్వేమంటున్నావు కిక్కు? ఈ కిక్ బటోస్ కి సత్తా అంటే ఏంటో వాడికి తెలియాలి. ఇప్పుడే తేల్చుకుందాం. ఇంతకీ సత్తా అంటే ఏంటి? సార్ కిక్కు, ఈ టీషర్ట్ కూడా బానే ఉంది. మనం ఎటు కదిలినా అది కూడా కదులుతా ఉంది. సరే ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. నేను ఈ మ్యాప్ తీసుకెళ్తాను. ఈ రోజు 3 o'clock లోపల నేను అనుకుంది పూర్తి చేస్తాను. చూస్తుండు. నేను నీకన్నా ఒక అడుగు ముందే ఉంటాను. నా బ్రాడ్కాస్ట్ కోసం నేను ఎక్కడ పడితే అక్కడ కెమెరాల్ని ఫిట్ చేసి ఉంచాను. నువ్వు అలసిపోయేంత వరకు నేను నిన్ను షూట్ చేస్తూనే ఉంటాను. అది కూడా చూద్దాం. నా ఆట ప్రారంభమైంది. నిన్ను నేను ఈసారి కిక్కు సాధిస్తాడేమో. వాడు నా అస్త్రాన్ని నా మీదే ఉపయోగిస్తున్నాడు. ఇలాగే కనుక జరిగితే నేను కట్టుకున్న కోట కూలిపోతుంది. అతను నిజంగానే సాధిస్తున్నాడు. కిక్ అదరగొడుతున్నాడు. ఈసారి బ్రాడ్ ఓడిపోవడం ఖాయం. నేను కిక్ని అలాగే ఆపాలి. హోరస్, ఫ్యాన్సీ, మీరు రెడీగా ఉండండి. నువ్వు దీన్ని ఎలా దాడతావో నేను చూస్తాను తమ్ముడు. ఏంటిది? కిక్ ఇది దాటడం చాలా కష్టం. అవును, ఖచ్చితంగా అతను ఇందులో ఓడిపోతాడు. నేను తీసిన గోతులోనే పడ్డాను రా బాబోయ్. అనవసరంగా వీటితో పెట్టుకున్నాను రా బాబు. ఇక చాలు ఆపు బ్రాడ్, నీ ఆటల్ని కట్టిపెట్టు. అలాగే ఇక నాతో ఆటలాడకు. అలాగే మాట ఇవ్వు. సరే. నా ఐడియా కూడా బానే ఉందిలే. బ్రాడ్, నా చేతుల్లో నువ్వు ఓడిపోయావు. నా చెల్లి జాజి మల్లి. మీకు ఇతను రాడీ రాక్ క్యాలహన్ అని మాత్రమే తెలుసు, కానీ గ్రీక్స్ కి మాత్రం ఇతను ఒక పర్షియస్ అని తెలుసు. పర్షియస్ ఇన్ పిట్స్బర్గ్. యాక్షన్, ఫైటింగ్. అది మాత్రమే కాదు, అతను ఒక గొప్ప వీరుడు. నాకు ఇలాంటి పద్ధతులు అస్సలు నచ్చదు. వెళ్ళి ఇంకేమైనా మంచి పని చేద్దాం. ఇతను ఇంకా తన పనులు మానుకోలేదనుకుంటాను. పర్షియస్ ఇన్ పిట్స్బర్గ్ మెగా మసిల్ మ్యాన్ కాంపిటీషన్ లో 3 సార్లు గెలిచిన వ్యక్తి ఎవరంటే రాడ్నీ రాక్ కెలహాన్.
ఈ రోజు రాత్రి ఈరోజు కలుసుకుందాం. రాత్రికా? అవును గంతర్, ఈ రోజు రాత్రి 2ంటికి రాక్ క్యాలహన్ నటించిన మొట్టమొదటి సినిమా వేయబోతున్నాడు. మనం వెళ్తున్నాం. Purchase in Pittsburgh. ఇంత ముందు నేను ఆ సినిమాని చూడలేదు. కానీ కిక్కు ఆ సినిమా మన ఛానల్స్ లో గానీ పక్కింటి వాళ్ళ ఛానల్స్ లో గానీ వేటిల్లోనూ రాదే. వాళ్ళకి అన్ని వస్తున్నాయి. ఓ గంతర్ ఛానల్ వాళ్ళ అద్భుతంగా ఉంది. నువ్వు తప్పకుండా చూడాలి కిక్కు, ఎందుకంటే గంతరు బైనాకులర్ కూడా యూజ్ చేస్తున్నాడు. ఆ, సరే గంతర్, ఈ రోజు రాత్రికి మా ఇంట్లోనే నువ్వు వచ్చి పడుకో. అలాగే మిత్రమా. ఈ వారంలో 5 సారి మీ ఇంట్లో నిద్రపోబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా బాగుంది. నువ్వు నేను మాత్రమే చూడబోతున్నావు. బ్రియానా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు ఇది నా రూమ్ కేక్. నా ఫ్రెండ్స్ తో స్లంబర్ పార్టీ చేసుకుంటున్నాను. అవును, స్లంబర్ పార్టీ. ఓ మీరు కూడా ఇక్కడికి వస్తారని నాకు తెలియకుండా పోయింది. మేమిప్పుడు టీనా మ్యారథాన్ ని చూడాలనుకుంటున్నాం. అవును, టీనా అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు తను యువరాణి. కొన్నిసార్లు తను గూఢచారి. ఇక చాలు ఆపండి. నేను గంతర్ పర్షియస్ అండ్ పిట్స్బర్గ్ సినిమా చూడాలనుకుంటున్నా. కుదరదు, నేను ఒక వారం ముందే ఈ రూమ్ ని బుక్ చేసుకున్నాను. తను చెప్పేది కరెక్టే. తనకి రూమ్ ఉదయం 8 గంటల దాకా ఉంది కేక్. ఓ ఇంకా బ్రాడ్ ఏమో నీకు రేపు గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాడు కేక్. బిర్యానా త్వరగా రా, షో మొదలవబోతోంది. టీనా యువరాజ్ తో డాన్స్ చేసి ఫ్లాష్ డ్రైవ్ ని దొంగతనం చేయబోతోంది. మీరు ఇంతకు ముందే ఇది చూసారా? అవును, 138 సార్లు చూసాం. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళిపోతే నేను టీనా మ్యారథాన్ ని చూడాలనుకుంటున్నాను. అలాగేలే. లేకపోతే సినిమాని మా ఇంట్లోనే చూద్దాం. అలా జరగడానికి వీల్లేదు గంతర్. వీళ్ళని ఎలా తరివేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నేను అక్కడుండే రిమోట్ కంట్రోల్ తీసుకొచ్చేసాను. వాళ్ళు ఎలా వెళ్ళిపోతారో చూడు. ఏం వెళ్ళిపోతారేంటో నాకు నమ్మకం లేదు. ఏం జరుగుతుందో నువ్వు బయట నుంచి చూస్తుండు. కానీ మరి మా ఇంటికి వెళ్దామా? అమ్మా నాన్న, మీరు ఈ రాత్రికి టీవీ చూడాలనుకుంటున్నారా? ఏమిటి ఈ రోజు రాత్రికా? ఈ రోజు రాత్రి వుల్ఫేర్ మూన్ ఆడుకుంటాం. కిక్కు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. రిలాక్స్ గంతర్, వాళ్ళు ఇప్పుడు టీవీ చూడడం లేదు కదా. లేదు కిక్కు, నా మాట విను, లేకపోతే మనం ఇప్పుడు ఏం చేయాలంటే బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచి టీవీ కొనుక్కోవాలి. గంతర్, ఇక మనకు సమయం లేదు. ఆ సినిమా స్టార్ట్ చేసే సమయం అయింది. వెళ్ళాలి. మరేం చేద్దాం కిక్కు, మరేం చేద్దాం? ఇక మనం ఆలస్యం చేయకూడదు. ఏం జరిగినా సరే ఆ సినిమా మన ఇంట్లోనే చూడాలి. మరి బిర్యానీ ఇంకా 2 ఈవిల్ హెంచ్మెన్ సంగతి ఏంటి? ఈ సమస్యకు ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. మనం ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళందరిని అక్కడి నుంచి గెంటేయాలి. కిక్కు వద్దు, ఇదంతా మంచి ప్లాన్ కాదనిపిస్తోంది. మనం టీనా ప్రోగ్రామ్ లో ఒక చిన్న బ్రేక్ తర్వాత కలుసుకుందాం. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. మొదలు పెట్టు. నాకేం తెలియదు కిక్కు. గంతర్, నీలో ఉండే ప్రతిభ నీకు తెలీదు. ఆలస్యం చేయకో, త్వరగా మొదలు పెట్టు వీరుడా. మన గంతర్ దెబ్బకి వాళ్ళందరూ భయపడి పారిపో. ఏంటిది గంతర్, ఏమిటి వేషం? ఇలా చూడు, అందరికీ నా సత్తా ఏంటో నిరూపించాలనుకుంటున్నాను. కేక్ ఎలా ఉంది గెటప్? దీనివల్ల వాళ్ళంతా వెళ్ళిపోతారని నువ్వు అనుకుంటున్నావా గంతర్? తప్పకుండా నన్ను చూస్తే వాళ్ళకి నచ్చదు. ఇదేదో బాగుందే. వాళ్ళందరూ పారిపోవాలంటే ఇదొక్కటే మార్గం. ఆహా, మనం సాధించాం. హలో, ఇలా చూడు, కిక్కు తీసుకొచ్చింది లోపల ఉన్న వాళ్ళు భయపడడానికి, మమ్మల్ని కాదు. మనకిక సమయం లేదు. వాళ్ళుగా బయటికి రాకపోతే మనమే తరివేద్దాం. మరి వాళ్ళు భయపడతారంటావా? వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు కాబట్టి మనకు భయపడతారు. హాయ్ పిల్లలు. దయచేసి నువ్వు అక్కడే ఆగు. మేము మాత్రం ఛానల్ ని మార్చాం. ఓహో, అలా అంటావా? ఇక్కడ పార్టీ ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాను అంతే. అవును, ఇంతకీ నువ్వేమేం గేమ్స్ ఆడావు చెప్పు. గేమ్సా? ఏమిటి, ఎటువంటి గేమ్ లేకుండా మీరు ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారా? పాపం. నాకు గేమ్ అంటే చాలా ఇష్టం. హే, మనం బాటిల్ ని స్పిన్ చేసి ఆట ఆడదామా? కేక్ స్లంబర్ పార్టీ గేమ్ ని ఎలా ఆడాలో నేను గంతర్ కలిసి మీకు నేర్పించడానికి ఇక్కడికి వచ్చాం. స్లంబర్ పార్టీ గురించి నీకేం తెలుసు? మేము అందులో ఎక్స్పర్ట్. ఇంతకీ ఆ గేమ్ ని ఎలా ఆడాలంటే అలాగంటే అలాగే మీరు టీనా ఎపిసోడ్లు కూడా చూడొచ్చు. ఏమంటారు? ఓహో, కుదరదు. ప్లీజ్ బిర్యానీ.
టీనా మన టీనా కూడా పార్టీలో అలాగే ఆడుతుంది. అది చాలా సరదాగా ఉంటుంది తెలుసా? సరేలే, మీరు చెప్పినట్టే చేద్దాం. కానీ నేను మాత్రం టీనా మ్యారథాన్ ఎలాగైనా చూస్తాను. హే హే. నేను నా పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నేను ఫ్లాగ్ చూపించగానే మీరంతా వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం ఆగు, నా ఫ్రెండ్ హ్యాపీ ఏది? నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. నీకు నేను తప్ప ఇంకెవరు దొరకలేదా ఏంటి? Go! క్షమించు, నిన్ను కింద పడిపోయేలా చేశాను. నాకు తెలుసు, ఇక్కడ నా నడువు కూడా విరిగింది. గంతర్, నువ్వు కూడా రా. పిల్లో ఫైట్ లేకుండా స్లంబర్ పార్టీ ఏంటి? ఇదిగో పిల్లో తీసుకొచ్చా. పిల్లో ఫైట్. గుర్తుంచుకో గంతర్, కొట్టే దెబ్బలకి వాళ్ళంతా పారిపోవాలి. నాకు తెలుసులే. వీళ్ళు మనకంటే తొందరపడుతున్నారు గంతర్. నేను గేమ్ ఫినిష్ చేశాను. ఇంకేం ఆట ఆడదాం? నాకు తెలుసు, ఉప్పు మూట ఆడదాం. హే! ఇది మంచి ఐడియానే. చాలా సరదాగా ఉంది కదూ. ఇంకా మనం వాళ్ళని భయపెట్టగలం అంటావా? ఖచ్చితంగా. దానికి నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉంది. దాంతో వీళ్ళందరి పని అవుట్. మన సినిమా స్టార్ట్ అయ్యే టైం కూడా కావస్తోంది. నాతో ట్యాగ్ గేమ్ ఎవరు ఆడతారు? ఎవరు ముందుగా ఆడతారు? నేనే. ఆ. రెడీ సెట్ గో. మళ్ళీ బ్రేక్ తర్వాత మన టీనా ప్రోగ్రామ్ కి మీ అందరికి సుస్వాగతం. ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, కానీ నాకు నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాక్ థియేటర్ సమర్పించిన రాక్ క్యాలహాన్ నటించిన పర్సియర్స్ ఇన్ పిట్స్బర్గ్. కరెక్ట్ గా టైం కి మనం సాధించాం. సడన్ గా ఎవరు లైట్ వేశారు? అప్పుడే తెల్లారిందా? అంటే మనం సినిమా చూడలేదా? గుడ్ మార్నింగ్ అన్నయ్య. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇది చూసావంటే ఖచ్చితంగా సంతోషిస్తావు. ఏంటిది? పర్షియన్స్ ఇన్ పిట్స్బర్గ్. నీ వల్ల నా స్లంబర్ పార్టీ బాగా జరిగింది, అందుకే ఇది రికార్డ్ నువ్వు చేశాను. నిద్రపోయావుగా, ఎలా రికార్డ్ చేసావు? నేను నిద్రపోయానా? థ్యాంక్స్ చెల్లెమ్మా. నీ కాళ్ళ దగ్గర ఏంటి రెక్కలున్నాయి, అలాగే ఎగిరిపోతావా ఏంటి? నేనెగరను, ఇప్పుడు నువ్వు ఎగురుతావు. వెళ్ళి సేఫ్ గా ల్యాండ్ అవ్వు. ఇలా చూడక నిజంగా రాక్ యాలెన్స్ భలే అదర కొట్టేశాడు కదా. కరెక్టే తమ్ముడు. బ్రాడ్ చెప్పినట్టుగానే రెండింటికి నీ కథ ముగించాడు. టేస్ట్ ఎలా ఉంది కిక్కో?